హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలు విరగకుండా పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే రవ్వ కేసరి కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పక్క కొలతలతోటి. ఫస్ట్ పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. కుక్కర్లోకి 1 కప్పు బియ్యం అయితే తీసేసుకోవాలి. అదే కప్పుతోటి 1/4 కప్పు పెసరపప్పు తీసేసుకొని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్ళు వేసేసుకోవాలి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత 3-4 విజిల్ వస్తే సరిపోతుంది. బియ్యం పెసరపప్పు అయితే ఉడికిపోతుంది. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం అయితే తీసుకోవాలి. అరకప్పు నీళ్లు వేసేసుకోవాలి. ఒక గరిటె తీసుకొని బెల్లం అంతా కరగనివ్వాలి. సిమ్లో పెట్టేసి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసేసుకుందాము బెల్లం కరిగిందో లేదో. ఇంకాస్త టైం పడుతుంది బెల్లం కరగడానికి. ఆలోపు మనం కుక్కర్లో పెట్టిన రైస్ ఉడికిందో లేదో చెక్ చేసేసుకుందాము. మూత తీసేసి చూడండి, బియ్యం పెసరపప్పు చక్కగా ఉడికిపోయాయి కదా. ఒక గరిటె తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుందాము. కుక్కర్లోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పాలైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పాలు విరగవు. అలాగే పరమాన్నం రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకొక వైపు స్టవ్ పైన బెల్లం పెట్టాం కదా, అది కరిగిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాము. చూడండి, బెల్లం అంతా అయితే కరిగిపోయింది. కుక్కర్లో ఉన్న రైస్ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి గరిటెతోటి మళ్ళీ కలుపుకోవాలి. ఇంకాస్త దగ్గర పడితే మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, దగ్గర పడింది కదా, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్కన స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న దాన్ని పరమాన్నంలో వేసేసుకోవాలి. అంతేనండి, గరిటెతోటి ఒకసారి కలిపేసుకున్నాము. అంతే, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇది నైవేద్యంగా కూడా సమర్పించవచ్చండి అమ్మవారికి. పాలు విరగకుండా పరమాన్నం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ కట్ చేసుకున్న బాదం జీడిపప్పు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా బాదం జీడిపప్పు ఫ్రై అయినాక కొన్ని కిస్మిస్లు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి 1 కప్ రవ్వ అయితే వేసేసుకోవాలి. ఈ 1 కప్ రవ్వని సిమ్లోనే మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలండి, మర్చిపోవద్దు. వేయించడానికి 4-5 నిమిషాలు అయితే పడుతుంది సిమ్లోనే. ఒక మంచి అరోమా వస్తుందన్నమాట. తర్వాత ఇంకొక స్టవ్ పైన నేను 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ అయితే వేడి చేసి పెట్టానన్నమాట. ఆ వాటర్ వేసేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1 కప్ రవ్వకి 1.25 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్స్ షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోవాలి. ఇంకాస్త దగ్గర పడుతున్నప్పుడు అరకప్పు పాలైతే వేసేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోవాలి. ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు చిటికెడంత ఫుడ్ కలర్లో కొన్ని వాటర్ వేసేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఆప్షన్ అండి, ఇది వీడియో కోసమే వేసాను. ఫుడ్ కలర్ వచ్చేసి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి,
హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇది కూడా అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు. చూడండి రవ్వ కేసరి ఎంత చక్కగా ఉందో కదా. మీకు నెయ్యి కావాలంటే ఇంకాస్త ఎక్కువ కూడా వేసేసుకోవచ్చండి. అంతే అండి, నేను డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.